అందరికీ నమస్కారం అండి. సో మనము బుక్ ఆఫ్ లైఫ్ నుంచి ద హోల్నెస్ ఆఫ్ లైఫ్ సారీ ద హోల్నెస్ ఆఫ్ లైఫ్ లైఫ్ అనే గ్రంథం నుంచి కృష్ణమూర్తి గారు యొక్క డేవిడ్ బోమ్ తోటి షాన్ బ్యాక్ తోటి జరిపినటువంటి సంభాషణలు ఒకటవది మనం చేశాము. ఇప్పుడు రెండవ సంభాషణ డైలాగ్ ఒకటి ఈరోజు మనం డిస్కస్ చేయాలనుకున్నాము. అయితే ఈసారి కూడా ఆ, ఈ మానసికమైన భద్రత గురించి మరింత లోతుగా సంభాషణ ఇందులో జరిగింది. అయితే నిజంగా మానసికమైన భద్రత ఉందా అనే ప్రశ్న గురించి ఈరోజు మనం చూడవలసింది. సో దయచేసి మనందరం దీంట్లో భాగస్వాములుగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో సార్ నన్ను స్టార్ట్ చేయమంటారా? చెప్పండి సార్. ఓకే అండి. మీరు పోయినసారి చెప్పారండి మానసికమైన భద్రత ఆ, ఉందా, ఓన్లీ ఫిజికల్ భౌతికమైన భద్రతే ఉన్నదా అని. సో ఈ వీడియోలో మీరు చెప్పినట్టే మానసికమైన భద్రత గురించి ఆ, ఇంకా ఎక్కువ డీప్గా డిస్కషన్ కొనసాగిందండి. సో అంటే మనం నిజంగా ఆలోచించినట్లయితే మానసికమైన భద్రత అనేది రియల్గా ఉందా అని ప్రశ్నించుకుంటే ఆ, నాకు అర్థమైందని మీన్ లేదు అనే సమాధానమే అంటే లాజికల్గా వస్తుందండి. కానీ మనం ఉన్నది అని దానికోసం చూస్తున్నామేమో అని అనిపిస్తున్నదండి. అంటే లాజికల్గా అంటే తార్కికంగా ఆలోచించినట్లయితే ఆ, మనం అనుకునే ఉద్యోగం కానీ లేకపోతే ఆ, మన ఇల్లు కానీ లేకపోతే ఇంకా ఏది ఆరోగ్యం కానీ ఏది తీసుకున్నా కానీ దానికి ఎటువంటి దేర్ ఆల్ అవి తాత్కాలికవి. అంటే ఏదో ఒక టైంలో వాటికి విఘాతం రావచ్చు. ఆ, ఒకవేళ టెం- తాత్కాలికంగా విఘాతం రాకపోయినా చివరికి మరణం అనేది ఉన్నది కాబట్టి కంపల్సరీ దానికి ఎప్పుడో ఒకప్పుడు విఘాతం అయితే వస్తుంది. ఉమ్, కానీ అవి తెలిసి కూ ఆ, అవి తెలిసి కూడా ఎందుకు మనం తాత్కాలికమైన భద్రతని కోరుకుంటున్నాము ఆ, అనే దగ్గర నాకు కంప్లీట్గా అంటే అంతకు మించి ఆలోచించలేకపోయానండి. ఐ మీన్ ఆలోచన అంటే ఉమ్, అంటే తెలుస్తున్నది ఓకే ఇది ఆ, ఇవన్నీ టెంపరీనే, కానీ ఎందుకు మనం వాటిని చూడట్లేదు అని కృష్ణమూర్తి గారు ప్రశ్న వేసినట్టున్నారు. ఆ, ఎందుకంటే మేబీ నేను సమాధానం ఇచ్చారంటే మేబీ మన మనస్సు వాటిని పరిపూర్ణంగా చూడడానికి సంసిద్ధంగా లేదు, ఉన్న ఉన్న నిజాన్ని కరెక్ట్గా చూడడానికి సంసిద్ధంగా లేదు అని మళ్ళీ ఆయనే ఆ, ఆ, సమాధానం ఇచ్చారండి. అది కొంతవరకు నిజం అంటే ఆలోచిస్తే అది నిజమే అనిపించింది. అంటే ఆ, ఎందుకు సంసిద్ధంగా లేదు ఆ, అనే ప్రశ్న వేసుకుంటే నాకు కరెక్ట్గా ఆ, సమాధానం దొరకలేదండి. అంటే మ్, తర్వాత బామ్ గారు ఏమని చెప్పారంటే మేబీ నేను అనేది ఉండి అది దాని కార్యక్రమాల వల్ల కరెక్ట్గా చూడలేకపోతున్నామేమో, ఆ, ఉన్నదాన్ని ఉన్నట్టు ఆ, అని ఆ,
వాళ్ళ సంభాషణ కొనసాగిందండి. తర్వాత ఆ, ఈ ఒక అంటే మా సైకలాజికల్ సెక్యూరిటీ అంటే మానసికమైన భద్రత ఎందుకు లేదు అంటే మనం ఏ- ఏదో ఒక విషయాన్ని మీరు అన్నట్టు మనం దొరికిపోతున్నాం, ఇదనో అదనో లేకపోతే ఏదో ఒక విషయాన్ని పట్టుకొని దానిని దొరికిపోవటం వల్ల మానసికమైన భద్రత లేదు అని దానిని చూడాలి అని చెప్పినట్టు అది మనం చూస్తున్నామా అనేది ఆ, అనే ప్రశ్న అండి. తర్వాత నాలెడ్జ్ గురించి అంటే ఆ, మనకున్న ఈ ఏదో ఒక జ్ఞానానికి అంటే ఒక నాలెడ్జ్కి ఒక ఐడియాకు దానిని పట్టుకొని అంటే మనం ఒక నేషనాలిటీని ఒక ఐడియాని పట్టుకొని దాంట్లో భద్రతను చూసుకుంటున్నాము, దానివల్ల సైకలాజికల్ భద్రతను వెతుక్కుంటున్నాము. ఆ, తర్వాత మళ్ళీ ఆ, ఆ, యాంత్రికమైన మైండ్ ఎందుకు యాంత్రికంగా జీవిస్తుంది, ఒక పనిలోనో ఒక ఉద్యోగంలోనో ఒక విధమైన యాంత్రికమైన జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తుంది అంటే మైండ్కి ఒక రకమైన ఆర్డర్ కావాలి. ఆ ఆర్డర్ ఒక యాంత్రికమైన జీవితంలో ఆ, ఆ భద్రతని చూసుకుంటున్నది అని ఆ, సంభాషణ సాగిందండి. ఆ, యాంత్రికమైన జీవితాన్ని లేకపోతే ఏమవుతుంది నాకు, యాంత్రికమైన జీవితం లేకపోతే అది మైండ్కి అభద్రత, కానీ భద్రత కోసం యాంత్రికమైన జీవితాన్ని కొనసాగించిన ఆ భద్రతలో మళ్ళీ విఘాతం కొన్ని రోజులకి యాంత్రికమైన జీవితం బోరు కొడుతుందో లేకుంటే విసుగు వస్తుందో లేకపోతే భద్రత కలగదు, మళ్ళీ ఇంకొక రకమైన యాంత్రిక జీవితానికి అలవాటు పడటం. ఆ, ఇదండి మొత్తం సాగింది. సో సార్ నాకు అంటే మీరు చివరిలో అయినా చెప్పండి, నాకు ఒక కపుల్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ వచ్చి అంటే ప్రశ్నలు ఉన్నాయండి. ఆ, ఒకటి ఏంటంటే సో మనకి సార్ ఏదైనా ఒక ప్లెజర్ కానీ లేకపోతే ఒక పెయిన్ కానీ అంటే ఒక రకమైన బాధ కానీ ఒక రకమైన సంతోషం కానీ కలిగింది అనుకోండి, మనసు ఆ ఒక ప్లెజర్ అంటే సంతోషం కన్నా ఒక ప్లెజరబుల్ సిచ్యువేషన్ కలిగింది అనుకోండి, మనసు దాన్నే తిరిగి తిరిగి మళ్ళీ రిపీట్ చేస్తూ కావాలి అని కోరుకుంటుంది. లేకపోతే పెయిన్ అనుకోండి, పెయిన్ కూడా ఆ, దాన్ని రిపీట్ చేస్తూ ఆ సంఘటన మళ్ళీ భయపడుతూ మళ్ళీ ఓకే ఏం అవ్వదులే అనుకుని మళ్ళీ భయపడుతూ ఇలా రెండు రకాలుగా బిహేవ్ చేస్తుంది కదండి. అంటే ప్లెజర్ అంటే మేబీ వీ కెన్ అండర్స్టాండ్, ఓకే అది మనకు కావాలి అది బాగుంది అన్న ఫీలింగ్తో తిరిగి తిరిగి రిపీట్ చేస్తామేమో, కానీ భయపడేదాన్ని కూడా ఎందుకండి మనసు అలా రిపీట్ చేస్తూ మళ్ళీ భయపడుతూ అలా నడుస్తుంది, ఇది కూడా యాంత్రికమైన దానిలో వెతుక్కుంటుందా లేకపోతే ఇది నేను అనే అహంకారం యొక్క పని అంటారు? ఇది కొంచెం చెప్పండి సార్. ఓకే, యా, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. సో దిస్ ఈస్ ద రియల్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఆ, ఈ ప్రశ్న నిజంగా ఇది చాలా చాలా మౌలికమైన ప్రశ్న. నిజంగా మానసిక భద్రత అనేది ఉందా అని. ఎందుకంటే ఆ, ఇవన్నీ మనం చాలా లోతుగా చూసామనుకోండి, మనకి ఏమర్థం అవుతుందంటే ఆ మానసిక భద్రతలోనే మనం జీవిస్తున్నాము. దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ సెల్ఫ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మానసిక భద్రత అనేది మెదడుకి కావాలి. లేకపోతే అది చూడండి, అతలాకుతలంగా గందరగోళంగా ఏదో ఒక అస్పష్టతతో భయాందోళనతో ఉన్నటువంటి మనస్సు ఏ విషయాన్ని ఆలోచించలేదు సరిగ్గా, ఏ పని చేయలేదు సరిగ్గా, అలాగే ఏ విషయంలోని కూడా తనకి ఒక స్పష్టమైన దర్శనము కలగదు. అందువల్ల నిజంగా ఆ ఆ మానసిక భద్రత అనేది కోరుకోవడం కోసం అది ఒక
మొట్టమొదటి నుంచి ఒక తప్పు చేస్తూనే ఉందన్నమాట. మనసు ఏంటంటే ఆ మానసిక భద్రత కోసం రకరకాల విషయాల్ని తన చుట్టూ సృష్టించుకుంది, దాని మీద ఆధారపడుతూ వచ్చింది. దాని నుండి ఒక సపోర్ట్ కోరుతూ వచ్చింది, దాంతో ఐడెంటిఫై అవుతూ వచ్చింది. దాంట్లో ఒక సెక్యూరిటీని ఫీల్ అయింది, అంటే ఒక క్షేమ అభిప్రాయాన్ని. ఇంకా ఆ జీవితంలో ఏమైందంటే క్షేమ అభిప్రాయాన్ని స్థిరంగా కొనసాగడానికి అది కొన్ని ఏ, రకాలైనటువంటి ఆ, ఆ, ఒక నమ్మకాలు పెట్టుకుంది. ఒక దానివల్ల ఏంటంటే ఒక రకమైన ఉత్తేజం, ఒక స్థిరత్వం దానికి ఇస్తుందని నమ్మింది అనమాట. అంటే ఒక బిలీఫ్ ఆన్ గాడ్. ఇప్పుడు చూడండి, ఆ, అది ఎప్పటి నుంచో ఏర్పడింది. అంటే అది ఒక రకమైన సెక్యూరిటీ ఇవ్వడానికి పెట్టుకుంది. అలాగే నేను హిందువుని, నేను ఇంగ్లీష్ మ్యాన్ని, లేకపోతే నేను క్రైస్తవుని, నేను పలానా మతస్థుడిని, నేను పలానా దేశస్థుని అని ఏదో ఒక జాతి, ఒక కులం. సో దాన్ని బట్టి ఒక గ్రూప్ పెట్టి దాంతో ఐడెంటిఫై అయ్యి, సో అది ఏంటి అంటే ఉమ్, తను అనేది తను, తన కుటుంబం, తన ఉద్యోగం, తన వృత్తి, తర్వాత తన కులం, తన జాతి, అదే తన దేశం, తన మతం, తర్వాత తను నిరంతరం చేస్తున్నటువంటి కొన్ని పనులు, ఇవన్నీ మనసులో మెదిలి ఏమంటే ఆ, అదే ఒక ప్రపంచంగా మారిపోయిందన్నమాట. సో అందుకని ఆ ప్రపంచంలో మాత్రమే తిరుగుతూ అవన్నీ అవన్నిటితోటి అది కాలక్షేపం చేస్తూ అది తనే అనుకొని అందులో ఏమనుకుంటుందంటే అందులో స్థిరంగా ఉండాలని, దాంట్లో ఉండడం కోసమని ఒక నమ్మకాలతో అది కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇక పూర్తిగా అది నేనుగా, ఆ, నాకు వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు, ఆ, అది నేను దానికి చెందిన వాడిని, దీనికి చెందిన వాడిని, నేను డాక్టర్ని, నేను ఇంగ్లీష్మెన్, నేను హిందువుని, నాకు హిందూ మతం, ఇలాగ నేను ఇండియన్ని, ఇలాగా లేకపోతే ఇంగ్లీష్మెన్ని, లేకపోతే అమెరికన్ని, ఇలాగా ఏదో ఒక ఆ, ఆ, విషయాన్ని పెట్టుకొని దాంట్లో ఆ విషయంలో కొనసాగడంలో భద్రత ఉందనుకుంది అని అనుకుంటుంది. ఎందుకంటే అది ఎలా తెలుస్తుందంటే ఆ, ఎప్పుడైతే నేను డాక్టర్ని అని నేను అనుకుంటున్నానో దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే గట్టిగా నేను డిస్టర్బ్ అవుతాను. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది నాకు? నేను దాంట్లో భద్రత ఉంది నాకు. అలాగే నేను హిందువుని అనే దాంట్లో ఆ, ఎవరైనా గట్టిగా ప్రశ్నించి హిందూ మతాన్ని గట్టిగా అవమానకరంగా మాట్లాడారనుకోండి, అప్పుడు నేను చాలా బాధపడి రియాక్ట్ అవుతాను. ఇక్కడ నాకు తెలిసిపోతుంది కదా, నేను దాంట్లో ఐడెంటిఫై అయిపోయాను, అదే నేనుగా ఉన్నాను, ఇందులో సెక్యూరిటీని కోరుతున్నాను అనుకొని. సో కాబట్టి ఆ ఆ భద్రతని ఆ, కాపాడుకోవడం కోసం నిరంతరం ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి, వైషమ్యాలు వస్తున్నాయి, సంఘర్షణలు వస్తున్నాయి, తర్వాత హర్ట్ అవుతున్నాము, తర్వాత మిగతా వాళ్ళని హర్ట్ చేస్తున్నాము. సో అలాగే జీవితంలో ఆ భద్రతని మెయింటైన్ చేయటానికి ఆ, రకరకాల రకరకాల పన్నాగాలు, రకరకాల కుట్రలు, రకరకాల హింసలు, ఆ, రకరకాల ఆ, మోసాలు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఈ రోజుల్లో. సో ఇదంతా దేనికి? ఏదో భద్రత. ఆ భద్రత పర్మనెంట్ అనుకోని, సో తన జీవితం పర్మనెంట్ అనుకోని ఆ పర్మనెన్సీ కోసము, సో థాట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ దట్ అనమాట. ఆ కంటిన్యూస్ మూమెంట్లో ఆ భద్రత కోరుతుంది అది. అంటే అది తెగిపోవడానికి ఇష్టపడడం లేదు, ఆ కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ థాట్ని.
సో అందుకని ఆ ఐడెంటిఫికేషను, ఆ భద్రత, ఆ, ఇవన్నీ ఉంటున్నాయి. అయితే దీన్ని చాలామంది ఒప్పుకోవడం లేదు అన్నమాట. ఇప్పుడు భద్రత అనేది ఉందా అనేసరికల్లా వెంటనే మనసు ఒక అలజడి పడిపోతుంది అన్నమాట. పడిపోయి భద్రత లేకపోతే ఎలాగండి జీవితంలో? భద్రత అనేది ఉండాలి కదా. అంచేత నేను ఆ, భద్రతలోనే ఉంటేనే ఇప్పుడు నేను చేస్తున్న పనులు తప్పేంటి, ఇదేంటి, అదేంటి అంటూ ఎన్నోటినో సరిపోల్చుకోవడం, ఇది చేయడం, అది చేయడం చేసి ఆ భద్రతని సమర్థించుకుంటూ వెళ్తుంది. కానీ ఆ భద్రత అనేది ఎక్కడికి దారి తీస్తుంది అనే విషయం చూడటానికి మనసు ఎప్పుడూ ఇష్టపడటం లేదు. అంచేత ఈ ప్రశ్న మింగుడు పడటం లేదనమాట మనసుకి. ఎందుకంటే ఒకవేళ ప్రశ్న సరిగ్గా సూటిగా తగిలినా అదేం చేస్తుందంటే ఇంకో ట్రిక్ చేస్తుంది. ఏమంటే అది ఆ, దాన్ని ఒక ఐడియాగా తీసుకుంటుంది అన్నమాట. అంటే సపోజ్ ఆ విషయాన్ని మనం చాలాసార్లు విన్నాం అనుకోండి, అది కేవలం హేతుబద్ధంగా, లాజికల్గా మంచి ఆలోచనే అంటుంది. నిజంగా అందులో న్యాయం ఉంది అంటుంది. అందులో చూస్తే సబబే ఉంది, అందులో లాజిక్ ఉంది, అందులో ఆ, నిజంగా అదే అవును అనిపిస్తుంది అంటుంది. అంటే అవును అనిపించడం, అవునుగా కనిపించడం, అది ఆ, భద్రత లేదు అని చూడడం కాదు కదా. అవును అనిపించడం అంటే అది ఒక ఆలోచన అన్నమాట, ఒక ఐడియా. ఐడియా అది కాదు కూడా అనిపించవచ్చు, అది అవును కూడా అనిపించవచ్చు. సో దాని మీద ఒక ఐడియాతో ఒక రకంగా ఒప్పుకోవడమో తిరస్కరించడమో ఏదో జరుగుతుంది. కాబట్టి ఒక ఐడియాగా మాత్రమే దాన్ని చూడటం వల్ల ఏమవుతుందంటే అసలు ఉన్నది ఉన్నట్లుగా నిజంగా భద్రత లేదు అనే విషయాన్ని చూడలేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట కదా. సో అందుకని మనం ఐడియాతో చూడడం కాదు, అసలు ఫ్యాక్చువల్గా ఏమవుతుంది, భద్రత అనేది నిజంగా ఉందా, నిజంగా మనం ఆలోచనలో కాలములో ఈ భద్రతని నిర్మించుకున్నాము యాక్చువల్గా, లేకపోతే యాక్చువల్గా భద్రత ఉందా. సో మనస్సే తను ఇలాగైతే ఆనందంగా, హాయిగా, సుఖంగా, ఏ ఛాలెంజ్ లేకుండా ఆ, ఒక రకమైన ఆ, సేఫ్టీగా బతుకుదాం అనుకొని తన చుట్టూ ఇలాంటి విషయాలన్నిటినీ సృష్టించుకొని తను నిర్మించుకున్న ఆ గూడులో భద్రత ఉందని ఆ గూట్లో నుంచి బయటికి రానంటుందా, అక్కడే ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది మనం ప్రశ్నించి దాన్ని జీవితంలో చూడాలన్నమాట డైరెక్ట్గా. నాట్ కమింగ్ టు ఏ కంక్లూషన్ త్రూ సమ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, గత అనుభవాన్ని బట్టో లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని బట్టో దేన్ని బట్టి ఒక నిర్ణయానికి రాకుండా అసలు ఏంటి ఇది అని నిజంగా ఆ సీయింగ్ మనలో నిజంగా జరుగుతుందా అనేది ఆ ప్రశ్న నుంచి ఉత్పన్నం కావాలి మనకి. అంటే నిజంగా మానసిక భద్రత అనేది అసలు ఉందా? ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో ప్లీజ్ కంటిన్యూ. విజయ్ గారు. సార్, నాకు ఒక క్వశ్చన్ వస్తుంది సార్ ఇక్కడ. దేర్ ఇస్ నో టుమారో సైకలాజికల్లీ అంటారు. అంటే దేర్ ఇస్ నో పర్మనెన్సీ సైకలాజికల్లీ అనేది ఇప్పుడు మీరు అవును. ఎక్స్ప్లెయిన్ చేశారు, కిషోర్ గారు కూడా మాట్లాడారు. బట్ దేర్ ఇస్ నో టుమారో సైకలాజికల్లీ అంటే నాకు అది అర్థం కావట్లేదు సార్. అంటే వెరీ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ ఇది, ఆ విషయం, అది స్టేట్మెంట్ అది. సో థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ నిజంగా దేర్ ఇస్ నో టుమారో మీన్స్ దేర్ ఇస్ నో సైకలాజికల్ టుమారో. మానసికంగా రేపు అనేది లేనే లేదు.
అనేటువంటి విషయం ఉంటుంది. అంటే కిందటి అనుభవాలు ఎన్నో మనకి గుర్తున్నాయి కదా. నిన్న జరిగినవి, కొన్ని నిమిషాలు, కొన్ని గంటల క్రితం జరిగినవి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవి అనుభవాలు గుర్తు ఉండొచ్చు. కానీ దాని నుంచి రేపు ఇలాగే అవుతుందా, రేపు అలాగ అవుతుందా కాదా, రేపు ఇలా అవుతుందా అంటూ ఆలోచన సాగిస్తున్నాం కదా. ఆ రేపు నిజంగా ఉందా అనేది ప్రశ్న అన్నమాట. ఈజ్ దేర్ ఏ సైకలాజికల్ టుమారో అని. అంటే ఇక్కడ సపోజ్ ఎందుకు అది క్వశ్చన్ చేస్తుందంటే, గాఢంగా లోపలికి వెళ్తేనండి, మనస్సు యొక్క పొరల్లోనికి, బ్రెయిన్ యొక్క నేచర్లోనికి వెళ్తే, ఇట్ ఈస్ ఆల్వేస్ సీకింగ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇన్ సో మెనీ థింగ్స్ అన్నమాట ఇన్ ది వరల్డ్. Security about your health, about your existence, security about your family, about your religion. తర్వాత ఇలా రకరకాలుగా మీరు పెట్టుకున్న మతము, మీరు పెట్టుకున్న అంటే ఆ దేశం మీద ఉన్నటువంటి భక్తి, లేకపోతే దానికి చెంది ఉండడం, తర్వాత ఇలా రకరకాలుగా చూస్తే ఎన్నో నమ్మకాలు, ఆ నమ్మకాలను ప్రశ్నిస్తే బాధ, ఇలాగా ఎన్నో విషయాల మీద ఒక సెక్యూరిటీ పెట్టుకొని జీవిస్తుంది మనసు. ప్రతి దాని మీద ఒక సెక్యూరిటీ పెట్టుకుంది. అంటే తెలిసిన విషయాలలో జీవిస్తుంది అనే దానికి అర్థం ఏంటి అంటే, తెలిసిన విషయాలే ఎందుకు ముఖ్యమయ్యే, ఎన్ని టీచింగ్స్ వింటున్నా, ఎన్ని ప్రబోధల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంతమందిని విన్నా, తర్వాత మనకు మనముగా ఆలోచించుకొని లోపలికి వెళ్ళాలని చూసినప్పటికీ ఎందుకు అభద్రతా భావం ఉంది అంటే, మనస్సు నిరంతరము ప్రతి దాంట్లోనే చూసేది ఏంటి అంటే ఒక భద్రతని. అందుకే దేవుడు అనేటువంటి భద్రత, ఎన్లైటన్మెంట్ అనే భద్రత, తర్వాత పునర్జన్మ అనే దాంట్లో భద్రత. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా భద్రత లేనటువంటి ఒక విషయం లేదు. ఒక సిద్ధాంతములో, ఒక నమ్మకములో, తర్వాత మన చింతన విధానములో, మన చుట్టూ ఉండే వస్తువుల యందు, మన మనుషుల యందు, మన కుటుంబం యందు, మన యందు, మన మన విషయాల యందు, అన్నిటి యందు ఒక భద్రతని మనిషి నిరంతరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఇది వాస్తవమే కదండి. మన జీవితాలు మనం చూస్తే, ఇది నాట్ ఏ స్టేట్మెంట్ బై ఎ ఫిలాసఫర్, బట్ ఈజ్ ఇట్ అన్ ఐడియా ఆర్ ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్? దాన్ని మనం చూడాలి. మనం దాని సెక్యూరిటీ అనే విషయం మన జీవితంలో లేదంటారా? లేదా? మనం చూస్తే నా జీవితంలో నాకు సెక్యూరిటీ లేదా? అలాగే నేను అనుకున్న దాంట్లో నేనెప్పుడు ఆ సెక్యూరిటీతో జీవిస్తుంది కదా. సో ఇఫ్ దేర్ ఈజ్ నో సెక్యూరిటీ అంటే, ఒకవేళ ఆ భద్రత అనేది లేదనుకోండి, చూశాడు అనుకోండి ఒకటి కంప్లీట్గా A to Z, ద హోల్ పిక్చర్ ఆఫ్ ది సైకలాజికల్ సెక్యూరిటీ, ప్రతిదీ చూశాడు అనుకోండి, క్లియర్గా, స్పష్టంగా, ఎదురుగా, ప్రతి కోణంలో దాన్ని చూశాడు అనుకోండి, అప్పుడు ఈజ్ దర్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఫర్ సెక్యూరిటీ? అంటే రేపు దీంట్లో నేను ఇలా సెక్యూర్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేటువంటి ఒక టుమారో ఉందా? రేపు అనేది ఉందా? ఎక్స్పెక్టేషన్ ఉందా? ఇలాగైతే బాగుంటుందని. అదే దేర్ ఇస్ నో టుమారో. అంటే సైకలాజికల్ సెక్యూరిటీ ఉండేవాడికి దెర్ ఇస్ ఏ టుమారో సైకలాజికల్లీ. బట్ ఇఫ్ దెర్ ఈస్ నో సైకలాజికల్ సెక్యూరిటీ, ఈజ్ దేర్ టుమారో? మీన్స్ అతనికి ఏం జరగబోతుంది అనే ఫ్యూచర్ మీద అస్సలు తలంపే ఉదయించదు. ఏం జరగబోతుంది రేపు, ఇంకొక గంటలో, లేకపోతే మరొక దాంట్లో అనే దాని మీద అతనికి అసలు ఆ తలంపే రాదు. ఎందుకంటే ఆయనకి ఏంటి, ఇన్సెక్యూరిటీ, సెక్యూరిటీ అనే భావాలు రెండూ పోయాయి.
భద్రత లేదు, అభద్రత లేదు. అంచేది ఆ రెండిటి గురించి ఆలోచించడు. పెయిన్ లేదు, ప్లెజర్ లేదు. ఇందా కిషోర్ గారు అడుగుతుంది, పెయిన్ లేదు, ప్లెజర్ లేదు. ఎందుకంటే ఆ, అక్కడ డిజైర్ లేదు, రెసిస్టెన్స్ లేదు. ఆ ప్లెజర్ తిరిగి తిరిగి రావాలని లేదు, అది రాకూడదు అనే లేదు. రాకూడదు అంటే అది భవిష్యత్తే, రావాలి అంటే అది భవిష్యత్తే. సో కాబట్టి ఆ రెండు లేవన్నమాట. సో అందుకని దెర్ ఇస్ నో టుమారో. అంటే ఆ, మొన్నటిసారి అనుకున్నాం కదా, నది పారుతూ ఉంటుందని. అలాగా అతని జీవితం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంతేగాని దెర్ ఇస్ నో చాయిస్ ఇన్ హిస్ లైఫ్ అబౌట్ ఎనీథింగ్. సో హీ హాజ్ నో టుమారో. దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్, దెర్ ఇస్ నో విల్ టు చేంజ్ ఎనీథింగ్ or to have anything or to resist anything, because he is not there. He is only flowing with life. So to a man who is flowing with life, there is no tomorrow at all. And then he is not even, do not think about the past life, future life, పునర్జన్మ అనేది కూడా ఆయనకి లేదు, అవసరం లేదు చింతించడం. ఎందుకంటే పునర్జన్మ అంటే ఈ లైఫ్ ఇంపార్టెంట్ కాదనమాట. పునర్జన్మలో మళ్ళీ నేను పుడతాను అనేటప్పుడు ఏమైందండి, నేను రేపటి నుంచి ప్రేమగా ఉంటాను, రేపటి నుంచి కాన్ఫ్లిక్ట్ నాలో ఉండకుండా ఉంటాను అన్న మాటలాగనమాట. అప్పుడు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్తో ఉన్నాను నేను అని చూడటం లేదు నేను, ఇప్పుడు నాకు ప్రేమ లేదు అని చూడటం లేదు. అది ఆటంకమైంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఆ విషయం, నేను మంచి కర్మలు చేస్తే మంచిగా పుడతాను, మంచి కర్మలు చేస్తున్నాను మంచిగా పుడతాను, లేకపోతే ఒకరి హెల్ప్ చేస్తున్నాను, లేకపోతే ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని లెక్క పెట్టుకుని ఆ స్వర్గానికో లేకపోతే పునర్జన్మలో మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టడానికో యోగిగా పుట్టడానికో నేను ఈరోజు కృషి చేయాలి అంటుంటే ఏం జరుగుతుంది అక్కడ? ఈరోజు తను ఎలా ఉన్నాడో చూడటం లేదు. సో ఈ రోజు ఏంటి అనేది దాని మీద రేపేంటో నిర్దేశించబడుతుంది. ఈరోజు నువ్వేంటి, ఈ గంటలో నువ్వేంటి, అది దాన్ని బట్టి తర్వాత గంట, తర్వాత రోజు, తర్వాత సంవత్సరం నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి ఇది చూడకుండా ఆ రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించడం ఏంటి? సో దట్స్ వై దెర్ ఇస్ నో టుమారో ఆర్ నెక్స్ట్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ మూమెంట్ ఏంటో చూడాలి, అదే కదా సార్. నాట్ ఈవెన్ ఏ డే, నాట్ ఈవెన్ ఎన్ అవర్, ఈ మూమెంట్. ఈ మూమెంట్ లో చూడాలి. అంటే అక్కడ సెక్యూరిటీ ఫీలింగ్ ఉండేవాడు మూమెంట్ లో చూడలేడు. ఎందుకంటే ఈ ఆల్వేస్ కండిషన్ టు సీ ఓన్లీ అబౌట్ హీస్ ఫ్యూచర్, హీస్ లాంగింగ్స్ టు ఫుల్ఫిల్ ఆర్ టు ఏదైనా పెయిన్ఫుల్ థింగ్స్ రాబోతే టు రెసిస్ట్. సో ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ది టుమారో. సో దట్ థింకింగ్ అబౌట్ ది టుమారో ఈజ్ బేస్డ్ ఆన్ సెక్యూరిటీ కదా. సార్ ఒక చిన్న ప్రశ్న ఇక్కడ. చెప్పండి సార్. సైకలాజికల్లీ దేర్ ఇస్ నో టుమారో అంటే కెన్ వి సే ఇట్ ఈస్ ఎండింగ్ ఆఫ్ సైకలాజికల్ టైం? Yes, of course. Yes. Ending of psychological time. Yes. అంటే there is no expectation, there is no hope. Yeah. And when there is nothing to look forward to, there is no tomorrow. I am with what is right now. And that's how you will understand yourself. And when when there is no tomorrow, there is no time at all. I mean, psychological time. The psychological time is nothing but the center, the mean. Yeah. So all thoughts are coming from that mean, which is the bundle of experiences and memory. That is it. So the thought is the psychological time.
సో ఇది ప్రొడ్యూస్ చేస్తుంది సైకలాజికల్ పెయిన్. దట్స్ వై దెర్ ఈస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఫిజికల్ వరల్డ్ లో there is security. We need food, clothing, and shelter. That is essential for all human beings. Yes. But psychologically, that security thought has created, like it has said, I am a Hindu, which means you form a religion called Hindu and you belong to that religion. That gives you some security, a sense of belonging, some identification. Yes. But in the process, you are getting separated from other human beings like Christians, Muslims, Buddhists, and all that. And ultimately, that will lead to insecurity. Like when I say I'm an Indian, that gives me some security. But that identification with a country called India, a geography called India, is separating me from other countries like Pakistan, Bangladesh, China, all those things. And one day there is going to result in war and man killing man. So the security created by thought is a false security. దట్స్ మీన్స్ వాట్? ఎందుకంటే ఇక్కడ థాట్ ఎంటర్డ్ అంటే ఆలోచన ఎందులో ప్రవేశించిందండి? నేను ఇండియన్ని, నేను హిందూని, నాది భారతదేశం. సో మీది మీరేమనుకుంటున్నారంటే మీరు ఒక పాకిస్తానీ, తర్వాత మీ భాష వేరు, అందుకనే నాది ముస్లిం మతం, నేను ఇది అని ఐడెంటిఫై అయిపోయారు. సో మీరు నేను సెపరేట్ అయిపోయాం అక్కడ. కరెక్ట్. సో సెపరేట్ అయిపోయిన తర్వాత ఏమైందండి? వీ ఫీల్ సెక్యూర్. అంటే నా దేశం, నా దేశభక్తి అంటూ నేను, మీరు మీ దేశం, మీ దేశభక్తి అంటూ మీరు సెపరేట్ అయిపోయాం. ఆ సెపరేట్ అయిన తర్వాత నా దేశాన్ని అంటే నేను ఐడెంటిఫై అయిపోయాను కదా, ఆ భారతదేశమే నేను, ఆ హిందువుణ్ణి నేను అనేసి, భారతీయుణ్ణి నేను అని నేను ఐడెంటిఫై అయిపోయినప్పుడు నాకు అది ఎంతో భద్రతనిస్తుంది. ఎందుకంటే ఆ గ్రూప్కి చెందిన వాడిని నేను, కాబట్టి ఐఎమ్ ఐడెంటిఫైడ్ విత్ దట్. అలాగే మీరు ఆ గ్రూప్కి చెందినవారు. అంటే ఆ భద్రత నుంచి ఏం పుట్టిందంటే నేను కాపాడుకోవాలి ఇతర దేశాల నుంచి, ఆ పక్క దేశం నుంచి అంటూ మీరు అనుకున్నాం. కాబట్టి మీకు నాకు యుద్ధం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే అప్పుడు ఆ భద్రత నుంచి ఎందులోకి వెళ్ళామండి? అభద్రతలోకి వెళ్ళిపోయాం కదా. ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడ్డాం. మనల్నే కాదు, మన చుట్టూ ఉండేవారిని కూడా. అక్కడ అసలు ఇప్పుడు నాకంటూ నేను అసలు తెలియదు కదా సార్. నాకు ఎవరో చెప్తే నేను అది పెట్టుకుని అది నేనే కాబోలు అని ఐడెంటిఫై అయిపోయి, అది ఏంటో కూడా నాకు తెలియదు. అసలు హిస్టరీ నుంచి చదివితేనే కానీ నాకు అలా జరిగిందని తెలియదు. నేను పుట్టింది ఇప్పుడు, అసలు నాకు అదంతా జరిగింది, ఓహో ఇదే నేను కాబోలు అని ఐడెంటిఫై అయిపోయి దాన్ని అసలు ఏంది పెట్టుకుని ఫైట్ చేసినట్టు అసలు అక్కడ అసలే అదే నమ్మకం. అంటే ఐ బిలీవ్డ్ వాట్ మై పేరెంట్స్ హెస్ టోల్డ్, the society has told, and some political leaders has told అనుకోండి. చిన్నప్పటి నుంచి నేను అది నమ్మాను, దాంతో చెంది ఉండడం కరెక్టే అనుకున్నాను. సో కంక్లూషన్కి వచ్చేసాను. ఆ తర్వాత పూర్తిగా దానికి చెంది ఉండే విధంగా ప్రవర్తిస్తున్నాను. ఆ నమ్మకం పూర్తిగా నన్ను ఏం చేసింది? ఒక మెకానికల్ ప్రాసెస్లోకి తీసుకెళ్ళింది, యాంత్రికంగా. అక్కడి నుంచి ఏం చేసింది? నన్ను నేను కాపాడుకోవాలని నేను డివైడ్ అయిపోయాను అందరి నుంచి. కాబట్టి అప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ బిగిన్ అయిపోయింది. బిగిన్ అయిన తర్వాత ఆ డివిజన్ దేనికి తీసుకెళ్ళింది? వైలెన్స్కి, లేకపోతే రెసిస్టెన్స్కి, లేకపోతే దేనికో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది? అక్కడ అక్షేమం అనేది ఎదురైంది. సో క్రమంగా క్షేమం నుంచి ఎటు వెళ్ళిపోయింది? మనసు అక్షేమంలోకే వెళ్తుంది కదా. అది దాన్ని చూడలేకపోతుంది. ఎప్పుడైనా సరే దీన్ని ప్రశ్నించినా దీన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది అక్షేమం వినడం లేదన్నమాట. చాలా మతాలు ప్రేమను కూడా చెప్తున్నాయి కదా, అన్ని మతాలను.
సో పక్కపక్కనే ప్రేమని చెప్తున్నాయి, పక్కపక్కనే నీతి సూత్రాలు ఉన్నాయి, పక్కపక్కనే మహాత్ముల యొక్క టీచింగ్స్ ఉన్నాయి. సో ఏది ఎక్కదు, ఎందుకంటే అంత బలంగా మానసిక క్షేమం దీంట్లో ఉందని నమ్మేశాం మనం. ఆ రకంగా ఆ ఆ రకమైన ఫంక్షన్కి ఒక బ్రెయిన్ సెల్స్ అలవాటు పడిపోయాయి దానికి. సో చూడని అంటుంది అది. సార్ నేను లక్ష్మీనండి. లక్ష్మి గారు చెప్పండి. నేను కొంతవరకు విన్నానండి, అది వెకేషన్ మొత్తం వినలేకపోయాను. దీనికి కంక్లూజన్ ఒక వర్డ్ వాడారండి, కంక్లూజన్ కాదు పర్సెప్షన్ అని వాడారండి. అవునండి. నాకు కొద్దిగా దాని గురించి కొద్దిగా క్లారిటీ చెప్తారు? అదే అంటే నిజంగా ఆ పెర్సెప్షన్ అనేది రావటం లేదు. ఇందాక ఇప్పుడు చెప్పుకున్నది అదే మనం. ఎందుకంటే టు సీ థింగ్స్ యాజ్ దే ఆర్ ఈజ్ పెర్సెప్షన్. అంటే ఎలా ఉంది అలాగ చూడటమే నిజంగా పెర్సెప్షన్ అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా చూడటం. జనరల్గా ఎందుకు అలా చూడలేకపోతున్నాం? సపోజ్ సైకలాజికల్ సెక్యూరిటీ లేదు, నిజంగా అందులో భద్రత లేదు, నేను పెట్టుకున్న దాంట్లో ఇది తిరిగి అభద్రత వైపే తీసుకెళ్తుంది అనేటువంటి ఒక స్టేట్మెంటు చాలా ట్రూత్ అది. కానీ అందులో ఉండేటువంటి ట్రూత్ని విశ్లేషించి చూసినప్పటికీ కూడా అది ఎందుకు అంగీకరించలేకపోతుంది అనేది ప్రశ్న అన్నమాట. అందువల్ల అది ఎలా చూస్తుంది అని చూస్తే కేవలం తన ఐడియాస్తో చూస్తుంది, తన భావాలతో చూస్తుంది, తన ఆలోచన విధానంతో చూస్తుంది. కాబట్టి ఆలోచనలో ఏముందండి? గతమే కదా ఉంది, అలాగే చూడగలదు కదా అది. అందుకనే అందులో ఏం చేస్తుంది అది? ఇది తప్పు అంటుంది, ఇది రైట్ అంటుంది, ఇది ఇలాగ ఉంటే బాగుంటుంది అంటుంది, అలా ఉంటే బాగుంటుంది అంటుంది, తనకి ఇది మంచిది అనిపిస్తుంది, ఒకసారి చెడ్డది అనిపిస్తుంది. ఇలాగా ఆలోచన తన తాలూకా అభిప్రాయాలతో ఉన్నదాన్ని చూడగలుగుతుంది. అసలు అభిప్రాయాలు లేని ఆలోచన ఉందా? అభిప్రాయాలతోనే చూస్తుంది ఆలోచన. కొన్ని ముద్రలతోనే చూస్తుంది, కొన్ని ఐడియాస్తోనే చూస్తుంది, కొన్ని కంక్లూషన్స్తోనే చూస్తుంది. ఇది చూడటం కాదు. ఎందుకంటే అక్కడ మధ్యని ఒక రంగు తెర ఉంది, ఒక రంగు కళ్ళద్దాలు ఉన్నాయి. సో అది ఎలా చూస్తే అది ఆ రంగులో కనిపిస్తాయి, ఆ తెర గుండా, ఆ కళ్ళద్దాల గుండా. కాబట్టి అది నిర్మలమైన చూపు కాదు. కాబట్టి పెర్సెప్షన్ అంటే ఏంటి అంటే నిర్మలమైన చూపు కాదు, కానీ చూపు అని ఈ ఇది మనస్సుతో, తన ఆలోచనలతో, తన భావాలతో, తన గతంతో చూడటం కాదు. కానీ కెన్ ద మైండ్, కెన్ ద బ్రెయిన్ సీ డైరెక్ట్లీ వితౌట్ ఎన్ ఇమేజ్, వితౌట్ ఎన్ ఒపీనియన్, without any conclusion, without saying yes or no, good or bad, ఇలాగ డైరెక్ట్గా ఏ ఒక్క మాట లేకుండా, మాటే ఆలోచన కాబట్టి ఏది మాట లేకుండా ఇక్కడ జరుగుతున్న విషయం బాహ్యంగాను అంతరంగంలోను ఏం జరుగుతుంది, ఆలోచన ద్వారా ఏం జరుగుతుంది అని చూడగలగా, ఇది ఛాలెంజ్ అండి. ఎందుకంటే అలాగ ఎప్పుడైతే చూడగలుగుతుందో దెన్ ఇట్ కెన్ సీ ఏ ఫ్యాక్ట్ as ఫ్యాక్ట్, నాట్ యాజ్ అన్ ఐడియా. ఇక్కడ ఒక ఐడియాగా చూడడం లేదు, ఫ్యాక్ట్గా చూడడం లేదు. ఫ్యాక్ట్గా ఎప్పుడైతే చూడగలిగిందో అప్పుడు అది ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతుంది అన్నమాట. దాని మీద ఒక అభిప్రాయం ప్రసరణ అయిందనుకోండి, అప్పుడు ఆ అభిప్రాయం వల్ల అది ఉన్నది ఉన్నట్టు చూడడం లేదు. ఇది మనం గ్రహించాలి. అర్థమైందండి. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది.
రామకృష్ణ గారు ఇంకొక అబ్జర్వేషన్ ప్రశ్న అండి. వినిపించడం లేదండి సరిగ్గా. సో ఇంకొక అబ్జర్వేషన్ ప్రశ్న అండి. చెప్పండి. సో ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అదే మనకి మానసికమైనటువంటి భద్రత అనేది లేదు కదండి. అది మనం కానీ మన అప్బ్రింగింగ్ కానీ మన ఇది కానీ ఏంటంటే ఓకే, నువ్వు ఒక సెక్యూర్గా ఉండాలి, లేకపోతే ఓకే నువ్వు ఇలా లేకపోతే నీ మీద అడ్వాంటేజ్ తీసుకుంటారు జనాలని, మన సొసైటీ కానీ మన అప్బ్రింగింగ్ కానీ కల్చర్, అది అటువంటి ఒక రకమైన మానసిక భద్రతని మనకి క్రియేట్ చేయడానికి అలవాటు చేస్తుంది కదండి. బట్ అట్ ద సేమ్ టైం మనం కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే, అంటే కొంచెం గమనించగలిగితే మనకి అది కూడా తెలుస్తూ ఉంటుంది నిజంగా దీంట్లో భద్రత లేదు అని. సో మనిషి జీవితం అంతా ఈ రెండు, ఒక భద్రత లేదు కానీ భద్రత కోసం ఇలా ఇలా అవుతూ ఉండటం వల్ల చాలా ఏమంటారు, ఒక మానసికమైనటువంటి మనకి మెకానికల్నెస్సే కాకుండా ఒక రకమైన ఎనర్జీ అంతా కూడా, అంటే శక్తిహీనత కూడా జరుగుతూ ఉంటుంది కదండి. ఇది కరెక్టేనంటారా? మన జీవితం అంతా ఇలాగే వృధా అయిపోతుంది. అవును, శక్తి అంతా వృధా అవుతుంది. అవును, అంతే కదండి. ఈ స్ట్రగుల్ అటు ఇటు ఈ రెండింటి మధ్య. సో ఈ సంఘర్షణని ఎలా అండి తగ్గించుకోవడం అంటే దీన్ని చూడటమేనంటారా, ఈ సంఘర్షణ ఎలా జరుగుతుంది అని? ఒక విషయము మనం చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఏమంటే నిజంగా ఇలా చేస్తే సెక్యూరిటీ అనుకొని మనస్సు తన గత జ్ఞానంతో, తన ఆలోచనతో తనకు తెలిసిన విధంగా స్పందించి ఒక నిర్ణయం తీసుకొని ఒక దాంట్లో చర్య చేస్తుంది అనుకోండి, ఇది క్షేమమని చర్య చేస్తుంది. అయితే నిజంగా దాన్ని దాటి వెళ్ళిపోవచ్చు, ఆ రకమైన ఆలోచనలో వెళ్ళలేకపోవచ్చు. రెండే జరుగుతాయి. అంటే ఆ ప్రస్తుతం ఉండేటువంటి ఒక చిన్న ప్రాబ్లం తన ఆలోచనతో ఒక్కొక్కసారి దాటి వెళ్ళొచ్చు, ఒక్కోసారి అవ్వకపోవచ్చు, అది తన ప్లాన్ ఏమో అవ్వకపోవచ్చు. సో అయితే ఇంకొక మార్గంలో ఒకవేళ జరిగింది అనుకోండి, సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు మరొక మార్గంలో అభద్రత అనేది జీవితంలో రాదా? వస్తుంది. అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఇదే ప్లాన్ని మళ్ళీ ఆలోచించడం వల్లనే సమస్యను బయట పెట్టగలను అని నమ్మేసింది. చూసింది కదా. అందుకని ఏం చేసింది? ఆలోచన వల్లనే నేను ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలను, నేను తెలివైన దాన్ని అనుకొని మళ్ళీ ఆలోచించి చేసింది. ఈసారి ఫెయిల్యూర్ వచ్చింది. కొని అప్పుడైనా ఊరుకుందా? ఈ ఫెయిల్యూర్ కారణం అంటే ఇంకొకరిని సలహా తీసుకోవాల్సింది. నేను తీసుకుంటే బాగుందని ఒకరి సలహా తీసుకుంటుంది, లేకపోతే ఆ సలహా తీసుకొని ఏం చేస్తుందంటే ఆ సలహాని ఇంప్లిమెంట్ చేస్తుంది. అప్పుడు అది సక్సెస్ అవుతుంది ఆ సలహాలో. అప్పుడు నేను ఒక్కడిని కాదు, కొన్ని జటిల సమస్యలు వచ్చినప్పుడు నలుగురితో సలహా చేసి చేయాలి అని మళ్ళీ ఒక నిర్ణయానికి వస్తుంది. తీసుకొని మళ్ళీ చేస్తుంది. అలాగా చేస్తే ఏమవుతుంది? అది కూడా ఫెయిల్ అవ్వచ్చు, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తుంది? సో నేను ఎంత ప్రయత్నించినా ఏదో రకంగా ఫెయిల్ వస్తుంది, ఒక్కోసారి సక్సెస్ అవుతుంది అన్నమాట. అయినా నేను ఏదో రకంగా ప్రయత్నం చేయకపోతే ఎలా వీలవుతుంది అని ప్రయత్నమే, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, అంతేగాని ప్రయత్నం చేయకుండా మానేయడం వల్ల సమస్య ఇంకా జటిలం అయిపోయి నేను నాశనం అయిపోతాను కదా అని అనుకొని అప్పుడు ఏం చేస్తుందంటే ప్రయత్నాన్ని వదలనంటుంది అన్నమాట. ప్రయత్నాన్ని వదలనని ఏం చేస్తుందంటే ఆ ప్రయత్నమే, ఆలోచించి ప్రయత్నం, సలహా తీసుకొని ప్రయత్నం, ఏదో ఒక దాన్ని తెలిసిన పరిధిలోనే అది పరిష్కరించదలుచుకుంటుంది. కానీ
అది పరిష్కారం కాదు అని చివరికి తేలిపోతుంది అనమాట. ఎందుకంటే ఎన్ని దెబ్బలు తగిలినా అది పరిష్కరించబడటం లేదు. అయితే దీన్ని యథాతథంగా చూడలేకపోతుంది. దాన్ని ఏంటంటే ఆలోచన వల్ల ఇది పరిష్కారం కావడం లేదు, అది ఇతరుల ఆలోచనైనా నా ఆలోచనైనా అది వీలవ్వటం లేదు, నిజంగా ఆలోచన దీన్ని పరిష్కరించలేదు అని చూడలేకపోతుంది. అలాగ చూసినట్లయితే ఒకవేళ అప్పుడు ఆలోచన వల్ల కాదు అని తెలిసినప్పుడు అది ఆలోచన కాకుండా ఒక ఇంటెలిజెన్స్ నుంచి పనిచేయగలుగుతుంది అన్నమాట. అప్పుడు ఆలోచన ఉపయోగించదు. ఆ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి యాక్చువల్గా అంటే ఒక విషయాన్ని చూడడం, అందులో కష్టం ఉంది లేదా సుఖం ఉంది. అందులో ఏముంది? కష్టం వస్తే ఒక రెసిస్టెన్స్ చేస్తున్నది, సుఖం వస్తే దాని వెంబడి మళ్ళీ తిరిగి దాన్ని కావాలంటుంది మనసు. ఇదే కదా ఉంది. ఈ రెండే ఉన్నాయి. ఆ 2 మూమెంట్స్ చీఫ్ మూమెంట్స్. సో అందుకని అది చూసింది. చూస్తే ఇందులోనే కష్టం ఉంది, దుఃఖం వస్తుంది ఆ వెంబడించడంలో, రెసిస్టెన్స్లో కూడా సంఘర్షణ వస్తుంది, అంటే ఇందులోనే ఘర్షణ వస్తుంది. కాబట్టి దేంట్లోనే సుఖం లేదు అనే విషయాన్ని ఎప్పుడు చూడగలదు? అది జీవితాన్ని పరిశీలించి చూసినప్పుడు. ఇందాక పెర్సెప్షన్ అన్నారే, ఆ పెర్సెప్షన్ అనేది జరిగినప్పుడు ఆ పెర్సెప్షనే ఇంటెలిజెన్స్. అంటే నిజంగా అది చూడగలగాలన్నమాట. అంటే ఆలోచనతో కాకుండా, ఒక నమ్మకంతో కాకుండా, ఒక అభిప్రాయంతో కాకుండా, గతంతో కాకుండా, కేవలం దాన్ని స్ట్రైట్గా చూడగలిగిన నాడు అప్పుడేమవుతుందంటే అప్పుడు ఏం చెయ్యాలో అది మాత్రమే చేస్తుంది. ఏం చేస్తుంది? ఏం తెలుసుకుంటుంది అక్కడ? జీవితం అనేది తన ఇష్టానుసారంగా మలుచుకొనబడేది కాదు అని తెలుస్తుంది ఆ ఇంటెలిజెన్స్కి. ఏం తెలుస్తుంది? జీవితం అనేది తన ఇష్టానుసారంగా మలుచుకొనబడేది కాదు. నీకు ఎంతో ప్రేమపాత్రంగా పుట్టిన బిడ్డ నీకు దక్కకపోవచ్చు, లేదా అంటే నీ భర్తని బాగా ప్రేమించిన భర్త నీకు అన్యాయం చేసుకోవచ్చు, నీ భార్య అలాగే కావచ్చు. తర్వాత ఏదైనా జరగవచ్చు జీవితంలో. నిన్ను సంఘం సమాజం వెలివేసినట్లు చూడవచ్చు, నీ పీఠం నీ గౌరవం అన్నీ పోవచ్చు, పదవి పోవచ్చు, రాజకీయాల్లోంచి బహిష్కరించబడవచ్చు, ఏదైనా జరగచ్చు నీకు ఇష్టమైనది, లేదా నువ్వు మరణించవచ్చు. సో జీవితంలో ఏది స్థిరత్వం లేదు కదా. అయితే దాన్ని స్థిరంగా ఉంచుకోవాలని నేను పాటుపడటమే దుఃఖానికి కారణమా అని అడుగుతుంది ఇంటెలిజెన్స్. అప్పుడు చూడమంటుంది. స్థిరత్వం లేని దాన్ని స్థిరంగా ఉంచుకోవాలి అంటూ దాంట్లో కొనసాగడానికి ఇష్టపడుతూ నిరంతరం కొనసాగే మనస్సా దుఃఖానికి కారణం అని చూడగలుగుతుంది. ఏది? ఇంటెలిజెన్స్. అలా చూడగలిగినప్పుడు ఏమవుతుంది? అప్పుడు జీవితం అనేది నేను నిర్దేశించినట్లుగా జరగదు, నేను ఊహించినట్లుగా జరగదు. నా ఊహలు, నా నిర్దేశాలు అన్నీ కూడా నేను అనుకుంటున్న సెక్యూరిటీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే నిజంగా సెక్యూరిటీ అనేది ఆశించడమే దుఃఖానికి మూల కారణం అని తెలుసుకుంటుంది అన్నమాట. అప్పుడు కాన్ఫ్లిక్ట్ అంతా పోయి ఏమీ లేదు నిజంగా చూస్తే. నాట్ యాజ్ ఎ వర్డ్, నాట్ యాజ్ ఎ థాట్, నాట్ యాజ్ ఎ టీచింగ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ మీరు అన్నది జీవితం నేను ఊహించినట్టు జరగదు అనేది తెలుస్తూనే ఉంది సార్. కానీ అది ఎందుకని? కార్మిక్ స్ట్రక్చరా? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద కర్మ? అంటే ఇక్కడ కారణాలు మనం వెతికామనుకోండి, మనం దాన్ని మళ్ళీ సిద్ధాంతంలోకో లేకపోతే మళ్ళీ దేంట్లోకో ఐడియా కిందో మార్చే ప్రమాదం ఉంది.
ఎందుకంటే కొన్ని కొన్ని విధాలైన ఆలోచనలు మళ్ళీ మనకి ఒక సంతృప్తిని ఇచ్చేస్తాయి సమాధానాలు. నిజంగా కర్మ అనే మాట మనకి ఒక సమాధానం ఇచ్చేసి మనల్ని వెతకనివ్వదు. మన యూఆర్ డిస్టైన్ ఫర్ దాట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆగిపోతుంది. Yeah. అవునా కాదా? అవును సార్, అవును. దట్స్ సో సార్ అది ఇక్కడ అందులో ఇప్పుడు ఆల్రెడీ డిసైడెడ్ కదా సార్, ఒక మూవీ అనుకోండి అట్లాగా. ఇప్పుడు బుద్ధ ఉన్నారంటే ఆయనకి ఎప్పుడో ఆస్ట్రాలజీ చెప్పేశారు. ఆయనకి అలా ప్రతి మనిషిది ఉంటది ఆల్రెడీ డిసైడెడ్. ఉమ్, ఆకు రాలటం కూడా డిసైడెడ్ అని విన్నాను. అవును. ఈ మూమెంట్ లో ఏది జరగాలి ప్రతిదీ డిసైడ్ అయినప్పుడు ఈ నేను ఎప్పుడైతే ఎంటర్ అయితే అప్పుడు దుఃఖం. అంటే ఆల్రెడీ మూవీ ప్లే అయినప్పుడు మనం చూడటమే చేసేది. ఆ, అది తెలుస్తుంది. మూమెంట్ టు మూమెంట్ అది చూడటమే రావాలి. ఎప్పుడైతే ఈ నేను ఎంటర్ అయిందో అది కాన్ఫ్లిక్ట్ కి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కాదండి. అంటే ఈ నేను చాయిస్ ఏటిల్లో అసలు ఈ నేను అన్నది మ్, ఇప్పుడు ఎక్కడ చాయిస్ ఉంటుంది, ఎక్కడ చాయిస్ ఉండదు. మ్, ఇక్కడ ఇప్పుడు ఫిజికల్ వాటి వరకు చాయిస్ ఉంటుందా అసలు? ఇది ఎంత వరకు చేయగలుగుతుంది ఆల్రెడీ డిసైడెడ్ అంటే అసలు? ఇక్కడ ఒక విషయం చూడాలి అనుజ గారు. ఏమంటే నిజమే, ఒకటి చెప్పారు, ఆకు మ్, రాలడం కూడా డిస్టైన్డ్. మ్, నీ జీవితంలో ఏం జరుగుతుందో అది జరుగు తీరుతుంది, మ్, జరగవలసింది. జరగకూడదు జరగదు. అదంతా కూడా ఆల్రెడీ ప్రే ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అది ఆ ప్రకారంగా జీవితం వెళ్ళిపోతుంది. నువ్వెందుకు వర్రీ అవుతావు అనే ఒక మాట ఉందనుకోండి. మ్, సో ఆ మాట విన్న తర్వాత నేను అలాగే జీవిస్తున్నానా, నేను చూసుకుంటున్నాను. మీరు చెప్పిన మాటను బట్టి నేను మ్, చూసుకుంటున్నాను అనమాట. నిజమే, అందులో చాలా సత్యం ఉంది, ఉండొచ్చు. కానీ మ్, నేను ఆ సత్యాన్ని విని చాలా ఆనందించాను. ఆనందించి నాకేంటి ఒక ఉపశమనం కలిగింది. ఓహో, నేను ఎంతవరకు స్ట్రగుల్ అవ్వడం వేస్ట్ అయినాను. ఎలా జరగాల్సింది అలాగే కదా జరుగుతుంది. జరగని, కష్టం సుఖం వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. ఏది పర్మనెంట్ కాదు. నిజమే. ఇవన్నీ కూడా అలా జరగాలంతే జరుగుతుంది జీవితంలో. నేను ఎందుకు ఎంచుకుంటున్నాను ఇది ఉండాలి ఇది పోవాలని? కరెక్ట్ మ్, కాదు. సో జీవితం తీసుకెళ్ళిపోతుంది అని అనుకున్నాను. కానీ ఆ క్షణం నాకు చాలా హాయిగా ఉంది. తర్వాత నేను ఏ ప్రయత్నం లేకుండా, ఏదీ లేకుండా, ఆలోచన లేకుండా జీవించగలుగుతున్నాను. అంటే లేదు సార్. ఆ ఆ ఐడియా అదొక ఐడియా కింద మార్చేసి ఆ ఐడియాలో షెల్టర్ పొందింది మీ మ్, మ్, అర్థమైంది. అప్పుడు అది ఆరాటం, ఆ సత్యం తెలిసినప్పటికీ కూడా తెలిసినప్పటికీ కూడా ఆ చంచలత్వము, ఆ ఘర్షణ, ఆ దుఃఖము, ఆ భయము పోలేదన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు జీవితం అనేది ఎలాగ ఎంక్వైరీ అనేది ఏంటి, అసలు ఎంక్వైరీకి ఉండే స్థానం ఏంటి అంటే, ఎంక్వైరీ అనేది ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రమే. అది ఒక సిద్ధాంతం కాదు, లేదా ఒక మహాత్ముడు చెప్పిన మాట కాదు, ప్రమాణం కాదు, లేదా ఒక ఇది సత్యమే అని నిరూపణ లాజికల్గా చేసిన ఒక లాజిక్, లేదా అంటే మరొకటి కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ జస్ట్ ఫేసింగ్ ది లైఫ్ యాజ్ ఇట్ ఈస్. చూస్తున్నాం అన్నమాట జీవితాన్ని. చూస్తున్నప్పుడు ఆ జీవితంలో మనకేం జరుగుతుందమ్మా, ఉండుండి పెద్ద ఉపద్రవం వస్తుంది, లేదా ఒక ఛాలెంజ్ వస్తుంది, లేదా అంటే ఒక రకంగా ఏదో ఒక భద్రతా భావం చాలా ఉంటుంది. అంటే అన్నీ జరిగిపోతుంటాయి, ఏది కావాలంటే అది, హాయిగా ఉంది జీవితం. కానీ ఆ మ్, క్షణంలోనే ఏదో చాలా లోటు కనిపిస్తుంది, ఎక్కడో ఒక బాధ కనిపిస్తుంది. అయితే ఈ రెండు ఏంటి అసలు యాక్చువల్గా? అప్పుడు ఆనందం కలిగింది, ఇప్పుడు దుఃఖం కలిగింది. అసలు యాక్చువల్గా ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది యాక్చువల్గా? అందులో ఏ ఏది కలిగినా నాకెందుకు
ఆరాటం ఒకసారి, ఒకసారి భయం ఒకసారి, ఒకసారి ఆశ ఒకసారి, ఒకసారి ఆశాభంగం ఒకసారి, ఒకసారి దిగులు ఒకసారి, ఇలాగ ఎందుకు కలుగుతున్నాయి నాలో అంటూ నేను చూస్తూ ఉంటే, నేను జీవితం అనేది పెర్మనెంట్గా సుఖంగా జరిగిపోవాలి, శాశ్వతమైన ఆనందం ఉండాలి, శాశ్వతత్వం ఉండాలి, ఒడిదుడుకులు లేని ఒక మహాశాంతమైన జీవితం కావాలి, నా బంధాలన్నీ బాగుండాలి, నాకుండేటువంటి అన్ని స్థితులు, అది ఏ స్థితి అయినా ఉంది, ఆర్థిక స్థితి కానీ, సామాజిక స్థితి కానీ, లేదా అంటే నా తాలూకా ఏదో నేను పెట్టుకున్న రాజకీయపరమైన జీవితం కానివ్వండి, ఏదైతే అవనివ్వండి, అవన్నీ కూడా నాకు అనుకూలంగా మారి నేను అనుకూలంగా భద్రంగా ఉండాలి అనే థాట్ నన్ను నడిపిస్తుందా వెనకాతల. అంటే నిజంగా ఆ సెక్యూరిటీ అనే థాట్, ఆ భద్రత కోసం ఆరాటం నా భర్త మీద, నా పిల్లల మీద, నా మీద, నా ఆరోగ్యం మీద, నా నా అన్ని స్థితుల మీద దాని ప్రభావం చూపిస్తుందా అని చూస్తే, ఆ ఒకటే దాని మీద నా అన్నిటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే చివరికి ఏమవుతుంది, ఏదైనా షాక్ తగలగానే, అన్సర్టనిటీ రాగానే, ఛాలెంజ్ రాగానే ఏమవుతుంది, డిస్టర్బ్ అయిపోతున్నాం. ఎంత చదివినా ఎంత విన్నా ఒక్కోసారి గుండెల్లో కలుక్కుమంటుంది. అది కొంతకాలం ఉండొచ్చు, క్షణికాలం ఉండొచ్చు, లేదంటే కొంతకాలం కొనసాగవచ్చు. కానీ ఏదో బాధ సడన్గా వచ్చింది. వస్తే ఆ బాధ దేనివల్ల వచ్చింది? ఎక్స్పెక్టేషనా, లేదంటే సెక్యూరిటీ ఉండాలి అనేటువంటి కోరిక వల్ల? సెక్యూరిటీ లేదా? ఏమైంది ఇక్కడ? అభద్రత అంటే ఏంటి? నిజంగా భద్రత అనేది ఉందా జీవితంలో? ఇవన్నీ చూస్తే ఏం తెలుస్తుందంటే, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని జీవితం మనది. కాబట్టి ఇలా జరగాలి అనుకోవడము, ఇలా జరగకూడదు అనుకోవడము నిజంగా భ్రాంతి కదా. మనకు తెలియని దాన్ని ఇలాగ జరగాలి, ఇలా జరగకూడదు అనే ఎక్స్పెక్టేషనే దుఃఖం. ఆ ఎక్స్పెక్టేషనే భయాన్ని కలిగిస్తుందా, ఆ ఎక్స్పెక్టేషనే ఆందోళన కలిగిస్తుందా, అభద్రత కలిగిస్తుందా? ఏం జరుగుతుంది అని మనం చూసినట్టయితే, రియల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. దట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇస్ టుమారో, సైకలాజికల్ టుమారో. అందుకని ఏ లైఫ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ అంటే, జీవితంలో ఇలా ఉండాలి అంటూ, ఇది టుమారో మస్ట్ బి లైక్ దిస్, టుమారో మస్ట్ నాట్ బి లైక్ దిస్ అనేది, మస్ట్ నాట్, ఈ రెండు లేకుండా, అంటే విల్ అనేది లేకుండా జీవితం అనేది నిజంగా జీవిస్తే దుఃఖం అనేది మనిషికి ఉందా? ఎందుకంటే ఎనీహౌ జీవితంలో మనం ప్రయాణం చేస్తుండగా ఛాలెంజెస్ రాక మానవు కదా, వస్తూ ఉంటాయి. అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి, ఘటనలన్నీ జరుగుతుంటాయి. ఏ ఘటన ఒక రాపగలదు? అన్ని ఘటనలు జరుగుతుంటాయి. సీజన్స్ ఎలాగ మారుతుంటాయో అలాగే ఘటనలు కూడా మారుతూ ఉంటాయి. పరిస్థితులు మారుతూ ఉన్న పరిస్థితులను బట్టి మనము దాన్ని మనం కూడా బాధకు గురి చెందుతున్నామా, లేకపోతే ఈ పరిస్థితులు అనేవి వస్తూ పోతూ ఉన్నాయి కదా, అయితే దీన్ని నేను ఎలా చూడాలి యాక్చువల్గా అని మనం ఎప్పుడైనా ప్రశ్నించామా? లేకపోతే ప్రతి పరిస్థితి మనల్ని అలజడి కలుగు చేస్తుందా మనలో? అంచేత మనం ఎందుకు చూడలేకపోతున్నాం? వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ బికాస్ ద ఓన్లీ రీజన్ ఈస్ వీ వాంట్ సెక్యూరిటీ, దట్స్ ఆల్ బేసికలీ. అంటే దాంట్లో ఉండడం హాయిగా ఉంది జీవితం, ఈ హాయి, ఈ సెక్యూరిటీ అనే భావంలోనే ఉండడం. కానీ దానివల్ల వచ్చిన ఉపద్రవాన్ని చూడకుండా మనస్సు ఏం చేస్తుందంటే, ఆ భావంలో కంటిన్యూ అవుతూ చూడడానికి ఇష్టపడడం లేదు. విన్నట్టుగా వింటుంది, తన చేష్టలు చేస్తుంది. సో అది
ఎప్పుడైతే రియలైజ్ అవుతుందో, చూడగలుగుతుందో, రియల్ పర్సెప్షన్ వస్తుందో దాంట్లో, అప్పుడు మాత్రమే దెర్ ఇస్ నో సైకలాజికల్ టుమారో. దట్ ఈస్ ది ఎండింగ్ ఆఫ్ సారో. సో ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయా? టైం అయింది. సార్ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు చెప్పండి. కృష్ణమూర్తి గారు ఉమ్, యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్ అంటారు. బై అవును, వాట్ యు డూ నౌ యు ఆర్ అవును, క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్. అవును. ఆల్ టైమ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ వాట్ బై ద యాక్షన్ ఆల్ టైమ్, ఆల్ టైమ్. the past, the future, and the present are in the now, యా. right? So, what you do now will create your future. అవును, అవును, So, your future is not predetermined by somebody in heaven or some god or some supernatural power, but your actions will decide your future. డెఫినెట్లీ. మరి ఇందాక ఉన్న మరి ఆ డిస్కషన్ అయింది కదా, ఒక ఆకు పడినా కూడా ఇట్ ఈస్ ఆల్ ప్రీ డిటర్మిన్డ్ అంటున్నారు కదా. ఏమండి? ఒక చెట్టు నుంచి ఒక ఆకు కూడా కింద పడినా కూడా ఇట్ ఈస్ ప్రీ డిటర్మిన్డ్, ప్రీ డెస్టిన్డ్ అండ్ వీ హావ్ నథింగ్ టు డూ అబౌట్ దట్ అంటున్నారు కదా. అవును, అవును. దేర్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ హియర్. అంటే ఇక్కడ ఎందుకు అలాగ అనడం జరిగింది అంటే, సిద్ధాంతపరంగా చాలామంది ఆ విషయాన్ని వివరించారు. అయితే దాన్ని ఒప్పుకోవాలని, తిరస్కరించాలని ఏమీ లేదు. కానీ యాక్చువల్గా మనం చూడటం అందుకే అవసరమని మనం చెప్పుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ సిద్ధాంతపరమైన విషయం మనకి సైకలాజికల్ సెక్యూరిటీని ఒక జోగొట్టే విధానాన్ని తెస్తుంది అనే విషయం మనం చర్చించుకున్నాం. కాబట్టి ఎంక్వైరీ అనేది అవసరం అని చెప్పుకున్నాం ఇక్కడ. అంతే కదా వనజ గారు? ఎంక్వైరీ అనేది అవసరం. సో అన్నీ చెప్పారు కరెక్ట్గానే. ఇవన్నీ సిద్ధాంతపరంగా చెప్పారు. ప్రతిదీ చావు తర్వాత ఇది పుట్టుక, లేకపోతే కష్టాలు రావడం, సుఖాలు రావడం, ఇదంతా రిస్ట్రైన్డ్ అని ఒక మాట ఉంది. సో అలాగే పునర్జన్మ సిద్ధాంతం ఉంది. అయితే డిస్టైన్డ్ అనే పదము తీసుకుంటే ఆ డెస్టినేషన్ అనేది ఎలాగ జరిగింది? ఇట్ ఈస్ డిస్టైన్డ్, రియల్లీ డిస్టైన్డ్. బట్ ఎందుకు జరిగింది అది? ఎందుకంటే మన చర్యల్ని బట్టి, ఇందాక మనం అనుకున్నట్టు ఒక రోజు క్రితం ఏది చేసామో అదే రేపటి కింద వస్తుంది అని ఇందాక మనం అన్నాం. మనం మాట్లాడు ఈరోజు నువ్వు చేసిందే రేపు అంటే ఏంటి? భవిష్యత్తుని నువ్వే రాసుకున్నావు అని ఇందాక మనం చెప్పుకున్నాం. అవునా కాదా? సో కాబట్టి ఇదే విధంగా మనము ఇప్పుడు దక్షిణామూర్తి గారు చెప్పిన దాంట్లో కూడా ఇదే ఉంది. అంటే అక్కడ నువ్వే కర్త, కర్మ, క్రియ, నువ్వే అన్నీ రాసుకున్నావు, నువ్వే నీ తాలూకా జీవితాన్ని రచించుకున్నావు. ఆ ప్రకారంగా నీ జీవితం వెళ్తుంది. అంటే ఇక్కడ కూడా ఇప్పుడు పునర్జన్మ విషయం అనేది మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఈరోజు నువ్వు చేసిన కర్మే, అంటే కర్మ అంటే యాక్షన్ అన్నమాట, ఇంకేం కాదు. ఈరోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఎలా చేష్టలు చేసావో, ఎలా థింక్ చేసావో, అదే దాని ఫలితం అనేదే రేపు నీ జీవితం. అంటే అర్థం ఏంటి? ఇది నువ్వు రచించుకున్నదే. సో ఆ డెస్టినీ ఎవరు రచించారు? ఏదో భగవంతుడు ఇవ్వలేదు. ద డెస్టినీ ఈజ్ క్రియేటెడ్ బై యూ ఓన్లీ. అర్థమైందా? తర్వాత జీవ ప్రక్రియలో ఆకు రాలిపోవడం అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్టైన్డ్ బై ది నేచర్. అంటే విత్తనం మొలకెత్తడం, విత్తనం వికసించడం, ఆ తర్వాత చెట్టుగా మారడం, పండిపోవడం, రాలిపోవడం. అలాగే జీవితం అనేది పుట్టడం, పెరగడం, మరణించడం, అది శారీరక ధర్మం. అలాగే ప్రకృతి ధర్మం. ఇవన్నీ కూడా డిస్టైన్డ్ అన్నమాట. ఇవి ఇలాగే జరుగుతాయి. ఎవరు శాశ్వతత్వం లేదు దేనికి. అందుకే శాశ్వతత్వం లేదనేది
సత్యం అన్నమాట. ఇది మాత్రమే సత్యం. సో అది ప్రకృతిలో ఉంది, మళ్ళీ జీవితాల్లో ఉంది, సైకలాజికల్గా, ఫిజికల్గా, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో అన్నిటికీ ఒకటే సత్యం ఏంటుంది, దేనికి శాశ్వతత్వం లేదు. సో శాశ్వతత్వాన్ని కోరడమే దుఃఖం. ఎందుకంటే అది లేని దాన్ని నువ్వు కోరుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫికేషన్ సార్. ఎందుకంటే దక్షిణామూర్తి గారు అడిగిన తర్వాత ఇంకొంచెం క్లారిఫికేషన్ బాగా వచ్చింది యాక్చువల్గా. దట్స్ వై అసలు డైలాగ్ ఇస్ అండర్స్టాండింగ్ నెసెసరీ. డైలాగ్ ఇస్ సో నెసెసరీ. అసలు అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. వర్డ్స్ కి ప్రాపర్ గా మన విజయ్ గారితో మాట్లాడినప్పుడు కూడా యా అసలు ఫెయిత్ కి బిలీఫ్ కి అసలు చాలా డిఫరెంట్ వర్డ్స్ అర్థం అవడమే చాలా టైం పడుతుంది అసలు. అవును. ఇప్పుడైతే చాలా ఇందాకటి మీద ఇప్పటికి చాలా క్లారిటీ వచ్చింది అసలు. యా సార్ ఇప్పుడైతే ఆ, మనం ఇప్పుడు ఎవరికైనా ఒక బాధ కలిగించితే, నాకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి ఈరోజు, అంటే నేను ఎప్పుడైనా ఎవరికైనా బాధ కలిగించి ఉంటానా? నేను ఈరోజు సంతోషంగా ఉన్నానంటే ఎవరికైనా, నన్ను ఎవరైనా ఇన్సల్ట్ చేశారంటే నేను ఎవరినైనా ఇన్సల్ట్ చేసి ఉంటానా? అట్లా ఆలోచించాలి సార్. అట్లా ఈ మధ్య ఎవరో మీటింగ్ లో అలాగే అన్నారు. ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మీరు వేరే వాళ్ళకి ఎవరికో క్రియేట్ చేసి ఉంటారు, లేకపోతే ఎవరైనా మోసం చేశారంటే అది ఎప్పుడో మీ నుంచి జరిగి ఉంటుంది, అట్లా కైండ్ ఆఫ్ అట్లా అనటం విన్నాను. అది కరెక్టేనంటారు సార్ ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి? అంటే ఇక్కడండి సమస్య దేని వల్ల వచ్చింది అనేది ముఖ్యం కాదు, కానీ సమస్య ఉంది కదా యాక్చువల్గా. ఆ బాధ యా అనేది ఉంది. సో ఈ బాధ ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి అన్వేషించాలి. సపోజ్ నేను గతంలో ఎవరినో బాధ పెట్టాను కనుక వచ్చింది అనే ఒక ఆన్సర్ మనం తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఇంకా చూడడం ఎక్కడ జరుగుతుంది? వి క్లోజ్ ది ఎంక్వైరీ చాప్టర్. ఉండదు. యా, అంతే కదా. అవును సార్. అందువల్ల వచ్చిందని పుస్తకం మూసేసాం అంతే. సో అలా కాకుండా, సో సమస్య ఉంది, అది బాధ పెడుతుంది. సో ఐ వాంట్ టు లుక్ ఎట్ ఇట్, ఐ వాంట్ టు గో ఇన్ టు ఇట్ డీప్లీ. సో ఎందుకు ఛాలెంజ్ బాధ పెట్టాలి? ఎవరిని బాధ పెడుతుంది? ఆ బాధ పడుతున్నవాడు ఎవడు? దేనికి బాధపడుతున్నాడు? ఆ బాధకి మూల కారణం ఏమై ఉంటుంది? కెన్ వి ఇన్వెస్టిగేట్ ఇట్? అది చాలా ముఖ్యం. అక్కడ నేను అనేవాడు తన ఇమేజెస్తో ఉండడం వల్ల బాధపడుతున్నాడా? ఆ ఇమేజెసే బాధపడుతున్నాయా? ఆ ఇమేజెసే డివిజన్ తీసుకొస్తున్నాయా? ఏంటి కారణం? అసలు ఇమేజెసే నేను అనేదా? ఆ ఇమేజెస్ లేకపోతే నేను ఉన్నానా? ఎందుకు ఇలా జీవిస్తున్నాం మనం? ఇమేజెస్ తోటి ఉండడమే నిజంగా నేను అనే దాంట్లో జీవించడమా? ఆ పిక్చర్స్తో, ఆ సింబల్స్తో ఇలాగా. అంచేత నేను మాటల్లో జీవిస్తున్నాను. చూడండి, చివరిలో ఒక విషయం అడిగారు కృష్ణమూర్తి గారు. మీరు మీ భావాలతో ఇంకొకరిని చూస్తే అప్పటికే వారు మారిపోయి ఉండొచ్చు వారి గురించి చూస్తే. కాబట్టి ప్రజెంట్ని మీట్ అవుతున్నారా మీరు అని అడిగారు కదా, ది ఎండింగ్ ఆఫ్ కాన్వర్సేషన్. ప్రజెంట్ మీట్ కావాలండి. ప్రెసెంట్ పాస్ట్ మీట్ అవుతున్నారు. పాస్ట్ ఈస్ మీటింగ్ ది ప్రెజెంట్ అనే విషయం తీసుకొని వచ్చారు. అది ఎంత బాగుంది. సో కాబట్టి అక్కడ గతం అనేది ప్రస్తుతాన్ని తాకి అది గతంతో ప్రస్తుతాన్ని చూస్తూ ఉంది. కానీ ప్రస్తుతం అనేది దానికి భిన్నంగా ఉంది. అందుకని అది కేవలం ప్రస్తుతాన్ని ప్రస్తుతంగా చూడలేకపోతుంది అని మనం చూడగలుగుతున్నాము.
ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. అసలు చిన్న చిన్నవి చాలా ఉంటున్నాయి సార్ డైలీ లైఫ్ లో. చాలా చిన్న ఉంటాయండి, చిన్న చాలా వాటికే వెంటనే ఆవిడ అబ్జర్వ్ చేసుకొని ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ అట్లాగా టక్కని వస్తుంది ఫస్ట్ పాజ్ ఇవ్వకపోతే అట్లా. చిన్న విషయాలే పెద్ద విషయాలు. సో ఆర్ దేర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి? సరే, ఇందాక విజయ గారు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారు కదా. ఎక్కడి నుంచి కర్మ కాదు, కానీ మనకు వచ్చిన దాన్ని మనం మన బాధకి కలిగిన దాన్ని చూడాలి అని, అంటే కారణం ఏంటి అని వెతకాలని చెప్పారు కదా మీరు. కర్మ ఈ కరెంట్ సమస్య నాకు కర్మ వల్ల వచ్చింది అని ప్రశ్న కన్నా దేనికి, ఎవరికి సమస్య వచ్చింది, ఎవరు ఇది బాధపడుతున్నదని చెప్పారు కదా మీరు. సో దానికి ఊరికినే సార్ నాకు అనిపించింది, బుద్ధుడు ఇచ్చిన ఎనాలజీ, ఇప్పుడు వచ్చి ఒక బాణం గుచ్చుకుంటే అది ఎవరు వేశారు, అతని కులం ఏంటి అని ఆలోచిస్తామా, లేకపోతే ఈ ప్రస్తుతం ఎమ్మటే వెళ్ళి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించుకుంటామా అని. అలాగే ఈ సమస్య మన కర్మ వల్ల వచ్చిందా, దీనివల్ల అనుకున్నా ఈ కర్మ నుంచి అలా ఈ సమస్య ఏంటి అని దాన్ని ఎంక్వైరీ చేయాలి, చూడాలి అని అలా అనిపించింది సార్. అది షేర్ చేసుకున్నాం. ఖచ్చితంగా చూడాలి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ గారు. సార్ ఎంక్వైరీ అని అంటున్నారు కదా, యాక్చువల్గా కృష్ణాజీ కూడా సార్ వీటిలో ఉన్నప్పుడు మధ్యలో ఏమండి గట్టిగా మాట్లాడండి సార్. క్లియర్ గా. అదే కృష్ణ సార్ అదే ఎంక్వైరీ అంటున్నారు కదా, ఎంక్వైరీ రెలవెంట్ కృష్ణాజీ కూడా డిస్కషన్స్ లో ఒక్కొక్కసారి అవతల పర్సన్ కూడా స్పీడ్ గా రిప్లైస్ తోటే క్వైట్ ఎంక్వైరీ చేయండి అన్నట్టుగా అంటారు కదా. సో అలా మనకి ఈ సెకండ్ టాపిక్ లో కూడా మెకానికల్ వే ఆఫ్ లివింగ్ లీడ్స్ టు డిజార్డర్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీ పరంగా తీసుకున్నాం సార్. మనీ పరంగా తీసుకున్నప్పుడు మనీ అన్న ఒక టాపిక్ అది తీసుకున్నప్పుడు మనం మెకానికల్ లైఫ్ లో మనీ సంపాదించడం అన్నట్టుగా ఆ ఫ్లో లో వెళ్ళిపోతున్నాం మెకానికల్ రెలవెంట్ ఫర్ సపోజ్. సో అసలు మనీ అంటే ఏంటి, మీ అనేది మనీకి రెలవెంట్ ఎలా ఉంది, అసలు అది ఎంక్వైరీ చేసినప్పుడు కంప్లీట్ గా మనకు అవగాహన వచ్చినప్పుడు మనీ రెలవెంట్ గా, అప్పుడు అది న్యాచురల్ గా మనం ఎంతలో ఉండాలి అటాచ్మెంట్, ఎంతలో ఉండాలి డిటాచ్మెంట్ అనేది అది న్యాచురల్ గా మనం అది స్టార్ట్ చేసినప్పుడు అది ఇంటెలిజెన్స్ పరంగా వర్క్ చేస్తుంది సార్. అది న్యాచురల్ గా, లేకపోతే మనకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి అది ఎంక్వైరీలో మనకి మనీని ఆ ఫ్లోలో బై అండర్స్టాండింగ్ ద్వారా వెళ్తుంది సార్. అది అదే సార్. So shall we close? Namaste. Thank you. Thank you, everyone. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thanks, Amma. థ్యాంక్ యూ సార్.